మేము సందు చూసి ఒక్క పొద్దు పడతాం. ఇవాళ సందు కనబడింది అనుకో, నిన్న నుంచి మబ్బుల నుంచి 4 గంటల నుంచి ఒక్క పొద్దు చేస్తాం, సైరీ అంటారు దానికి. మళ్ళీ సాయంత్రం 6:30 పోల దాకా 7కి పెడతాం. సందు చూసి ఒక్క పొద్దు పడతాం, సందు చూసి తెల్లారి మళ్ళీ పండుగ చేస్తాం. సందు కనిపించిన అమాసైనంగా తెల్లారి సందు కనబడుతుంది అమాస. దాని తర్వాత ఫాస్టింగ్ పడతాం, ఒక్క పొద్దు పడతాం. దాని తర్వాత పండుగ చేసేది మళ్ళీ సందు కనబడుతుంది. సందు కనబడినాక మళ్ళీ తెల్లారి పండుగ చేస్తాం. అంత అట్లా అట్లా ఉండేది. చాంద్కి చూసి రోజా రక్తే చాంద్కి దెక్కే చూడుతుంది. అది ఇక్కడ రాదు, మొత్తం వళ్ళ ఇది ఇండియాలో హైదరాబాద్లో అది కాదు. ఇస్లాం అంటే ఒక్కటే తీరు ఉంటుంది. ఇండియాలో ఒక్కటి ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు అక్కడ అట్లా ఉండదు. అట్లా ఇస్లాం అంటే ఒక్కటే. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు అందరు. మా దగ్గర ముస్లిమ్స్ ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నా గిట్ట ఒక్కటే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంకి గురు, పెద్ద గురు ఆయన. అంబియా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. ఆయన మాట మీద ప్రాణం ఇచ్చేస్తారు. ప్రాణం అంతా ఆయనదే, ఆయన చూపించిందే. నరకం స్వర్గం. ఆడపిల్లని పుడితే తీసుకుపోయి సమాధి పెట్టేస్తుండే. ఆయననే చూపించి ఆడపిల్లకి ఇట్లా చేసి మంచిగా చేయాలి, ఆమెతోటే జీవితం, మీరు పుట్టేది వాళ్ళతోటే అని ఆడపిల్లకి జీవితం ఇచ్చినది ఆయననే, తొవ్వ చూపించింది ఆయననే. అన్ని కులాలు అన్ని మతాలకి, హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్కి అందరికీ ఆయననే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన నేను కానీ నబీ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు ముస్లిమ్సే అని చెప్పలేడు. తెలుగులది అన్ని కులాలు అన్ని మతాలకి ఆయన. మదీనా సర్కారీ మదీనా షరీఫ్లో ఉంది ఆయన గోరి. ఆయన సమాధి ఎక్కడ ఉంది. వాళ్ళ వంశం నుంచి బాబా హుస్సేన్ షా వలీ సర్కార్. ఈసా అలైహిస్సలాం గిట, ఈసా అలైహిస్సలాం బీబీ మరియం కొడుకు ఆయన. ఆయనకి మీరు దేవుడు అంటారు. దేవుడు ఎవ్వరు లేడు. దేవుడు అందరికీ మీదనే ఉన్నాడు. దేవుడు అస్సలు ఎవ్వరు లేనే లేడు. దేవుడు అంటే మీద అల్లా, మీ గాడ్ అంటారు. గాడ్ అంటే ఎవరు? ఆయననే అల్లా. ఆయన పుట్టించింది ఈసా అలైహిస్సలాంకి ఎవరు? అల్లా. మరియం అలైహిస్సలాంకి ఎవరు పుట్టించినారు? అల్లా. అందరికీ 1 लाख कमोपेश पैगंबर 1,24,000 कमोपेश पैगंबरకి పుట్టి ఒక్క 1,24 లక్షల అంబియా అలైహిస్సలాంకి పుట్టించిన దేవుడే అల్లా, గాడ్. ఆయన లాస్ట్ వచ్చిన మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 54 కంట్రీస్ ఉన్నాయి. అన్నీ ఆయనకే ఫాలో చేస్తారు ముస్లిమ్స్. ఏ కంట్రీలో, అమెరికాలో ఎక్కడన్నా ముస్లిం ఉండని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంకే ఫాలో చేస్తారు. మా గురుగారు ఉండే సయ్యద్ షా సఫీవుల్లా హుసేని, అక్కడ ఫోటో ఉంది ఆయన, అక్కడ సమాధి ఉంది లోపల. ఆయన బాబా 7వ మన్మడు. ఆయన 7వ వంశం, 7వ వంశం. ఆయన 1690 ఎకరాల భూమి మణికొండ జాగీర్ బాబాకి ఇనాం ఇచ్చిన. బాబా బందనవా సర్కార్ గుల్బర్గా దర్గా ఉంది కదా, ఆయన మన్మడు, సొంత మన్మడు, కొడుకు. ఈ ట్యాంక్మెంట్ కట్టింది బాబా. హుస్సేన్ సాగర్ కట్టింది బాబా. ఇబ్రాహిం సాగర్ కట్టింది బాబా. ఇబ్రాహిం ఖుద్దీ షా అల్లుడు ఈయన సొంతం. ఈయనకి బిడ్డ ఇచ్చిండు ఆయన. ఆయన బాబా గుల్బర్గా బాబా మన్మడిన. ఆయన పవర్ చూసి బాషా ఇనాం ఇచ్చిండు భూమిలో. మణికొండ జాగీర్, 1600, షెక్పేట్ జాగీర్, బోయికాలనీ జాగీర్, గుంతపల్లి జాగీర్, గిదర్ జాగీర్, 7,000 ఎకరాల భూమి ఉంది. మా గురుగారు 88 ఇయర్స్ ఏజ్లో లూనా మీద గుల్బర్గా పోతుండే వారంకి ఒక్కసారి. సయ్యద్ షా సఫీవుల్లా హుసేని వాళ్ళ వంశం నుంచి. వాళ్ళ బ్లడ్ అట్లా పవర్ఫుల్. వాళ్ళ బ్లడ్ అంటే, బాబా బ్లడ్ అంటే, వాళ్ళ ₹1 ఎవరితోటి శిష్యులతోటి గిట తినలేడు, దర్గాది గిట తినడు. లూనా మీద గుల్బర్గా పోతాడంటే 85 ఇయర్స్లో ఆయనకి ఎంత ఆత్మశక్తి ఉంటుంది. ఆయన ఆ బ్లడ్ బాబా బ్లడ్ ఉంది అది. ఎందుకంటే వాళ్ళు తప్పు పని చేసేటి కాదు, అందరికీ మంచిదే చేసేటి. ఆయన పేరు, ఆయన నోరు నుంచి ఏమి వెళ్తే అది అయిపోతుంది. అందు గురించి వచ్చి అందరు కాలు మొక్కుతారు. ఆయన దేవుడు కాడు, ఆయన భక్తుడు. అంతే ఆత్మశక్తి ఎక్కువ ఉంటుంది. బాబా వంశం నుంచి ఉన్నది ఆత్మశక్తి. వాళ్ళ బ్లడ్ అయితే మంచిది చూపించండి. 88 ఇయర్లో లూనా మీద తిరుగుతుండే అంటే ఎవరు ఇంత పెద్ద దర్గా, ఇంత పెద్ద జాగీర్, ఎంత పెద్ద దూరం. ఆయన 12 ఊర్లకి దూరం ఉండి గిట నేను ఇట్లా దూరం ఉన్నా అని రేకులో ఇంట్లో ఉంటుండే. ఆయన జాగీరార్ అంటే ఎట్లా ఉండాలి? అట్లా ఉండదు వాళ్ళదే మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం బ్లడ్. అది ఒరిజినల్ బ్లడ్. అది ఎవరిది? మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం బ్లడ్. వాళ్ళు గుల్బర్గా ఉండి, అజ్మీర్ ఉండని, ఢిల్లీ ఉండని, ఏ సయ్యద్ ఉంటే వాళ్ళ బ్లడ్. ఇక మధ్యలో వచ్చి శుక్రారంకి పుట్టిన సయ్యద్ కాదు, అది బేస్తారం శుక్రారం. వాళ్ళ బ్లడ్ నుంచి ఉంటేనే వాళ్ళు సయ్యద్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే వాళ్ళ బ్లడ్ హజరత్ అలీ, ఇమామ్ హుస్సేన్ వాళ్ళ అప్పటి నుంచి ఇక్కడ వస్తుంది.
అంటే ఇది హుస్సేన్ షావలి అంటే వాళ్ళ బ్లడ్ నుంచే. వాళ్ళు అట్లా తప్పు పని చేసేదే కాదు. ఇంతమంది తుర్కోలు తెలుగోళ్ళు వస్తారు, ఎన్ని మందాలు వస్తారు, అందరికీ ఏమైనా గాలి తగిలింది, ఏమైనా దయ్యం తగిలింది అంతా ఆయన సమాధి తీసుకున్నాక గిట్ట అందరికీ మంచిగా చేస్తున్నాడు. ఎవరికి చెడ చేసేది కాదు కదా. ఆయన అడుగుతలేడు కదా పైసలు అది ఇది ఇది అట్లా. ఇది పవిత్ర జాగా. ఇది ఏంటంటే పవిత్ర జాగా మీద తీసుకుపోయి భగవంతుడికి ప్రార్థన చేస్తే జల్దీ అవుతుంది, వాళ్ళ ముంగడ నిలబడి ప్రార్థన చేస్తే అని. అందు గురించి ఇది అన్నీ పెట్టింది దేవుడే, మనం చేసింది కాదు. ఇక్కడ పోతే తవ్వ చూపించిండు, ఇక్కడ పోతే మీరు 2 రకాలు ఉన్నాయి, మంచిది చెడ్డది. నువ్వు ఏది తీసుకుంటే అది తీసుకో. మంచిది చేస్తే మంచిది వస్తుంది, చెడ్డది చేస్తే చెడ్డది వస్తుంది.